ఫ్రెండ్స్ నా పేరు మనకంటే మీరు చూస్తున్నారు మనీ వ్లాగ్. సో గైస్ ఈ రోజు టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ టైం నేను ఈ గూడ్స్ కి సంబంధించిన పోర్టర్ షార్ట్ వీడియోతో అప్లోడ్ చేశాను. సో ఇంతవరకు మీరు ఆ వీడియో చూడనట్టయితే పైన ఐ కార్డ్స్ లో అలాగే కింద డిస్క్రిప్షన్ లో పోర్టర్ కి సంబంధించిన చిన్న షార్ట్ వీడియో అయితే చేశాను, చూడండి. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది చెప్తున్నారు పోర్టర్ లో గూడ్స్ వెహికల్ ఫుల్ డే మనం ఆన్లైన్ లో ఉంటే అమౌంట్ ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎన్ని ట్రిప్స్ వస్తాయి, సో ఇవన్నీ అడుగుతున్నారు. సో ఇక మనం పర్ డే ఒక రోజంతా మన గూడ్స్ వెహికల్ ని పోర్టల్లో పెట్టి 1 డే మొత్తం ఎర్నింగ్ చేద్దాం. సో ఎర్నింగ్ ఇందులో ఎట్లా ఉంటుంది, మనం ఎంతసేపు లాగిన్ లో ఉంటే మనకి ఎంత మనీ వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో అంతా క్లియర్ గా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ కి ఎంతో కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం అయితే 9:30 అరౌండ్ అవుతుంది, మీకు టైం కూడా చూపిస్తాను. సో ముందుగా పోర్టర్ అయితే లాగిన్ చేసి పెడదాం, రైడ్లు ఎంతసేపటికి వస్తాయి అనేది. సో ఫ్రెండ్స్ ముందుగా మనం పోర్టర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను దీని తర్వాత ఒక పోర్టర్ లో మనం డాక్యుమెంట్స్ ఎలా అప్రూవల్ చేయాలి, ఏంటి అసలు పోర్టర్ యాప్ లో ఎలా లాగిన్ అవ్వాలనేది ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. ఆ వీడియో అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో నేనైతే ముందుగా ఇప్పుడైతే పోర్టర్ యాప్ ని డౌన్లోడ్ చేశాను, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కంప్లీట్లీ. సో మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి చేయాల్సినంత ఏం లేదు, యాడ్స్ వస్తాయి, క్లోజ్ చేసేయాలి. సో ఇక్కడ మనకి గో ఆన్లైన్ కనిపిస్తుంది కదా, సో ఈ గో ఆన్లైన్ లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి 9:43 టైం అయితే అవుతుంది. అలాగే మన వాలెట్ లో 200 రూపీస్ మైనస్ బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మైనస్ బ్యాలెన్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. ఇన్ కేస్ మన అకౌంట్ లో మోర్ దెన్ చాలా ఎక్కువ మైనస్ బ్యాలెన్స్ ఉంటే మనకి ట్రిప్స్ అనేవి కంప్లీట్లీ కరెక్ట్ గా రావు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి స్వైప్ చేయాల్సిన బటన్. సో ఇది ఇలా రైట్ కి స్వైప్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్లైన్ కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది మనకి ఓవరాల్ గా లాగిన్ అయిన తర్వాత వచ్చే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎర్నింగ్స్ లాస్ట్ వీక్ లో ఎంత ఎర్న్ చేసాం, అలా ఇంత ముందు వీక్ లో ఎంత ఎర్న్ చేసాం, సో ఇక్కడ మనకి ప్రతి వీక్ లో కూడా ఎంత ఎర్న్ చేసామని చూపిస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను లాస్ట్ వీక్ మే మంత్ లో 8th నుంచి 14th వరకు 2 ట్రిప్పులు తీసుకున్నా. ఈ 2 ట్రిప్పులకి గాను నాకు 2000 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. సో నేను ఈ పోర్టల్ లో ఎక్కువగా రాను ఫ్రెండ్స్, నాకు వేరే వర్క్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. సో చూసండి, ఈ రైడ్ లో ఇక్కడ ఈ వీక్ లో 2 ట్రిప్స్ కి నాకు 1290 రూపీస్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి 5 ట్రిప్స్ కి 4224 రూపీస్ అయితే వచ్చింది. సో ఇలా మనం ఎన్ని ట్రిప్స్ చేసుకుంటే అంత ఎర్నింగ్ మనకైతే బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఇది మన ఫస్ట్ ఇంటర్ఫేస్. ఈ యాప్ గురించి అయితే డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే బుకింగ్ వచ్చేంత వరకు వీడియో స్కిప్ చేస్తా, ఆఫ్టర్ బుకింగ్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తా. అలాగే మనకి బుకింగ్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనకి 9:45 మినిట్స్ అయితే అవుతుంది. సో అరౌండ్ మనం ఇప్పుడు ఉన్నది వచ్చేసరికి మనం సికింద్రాబాద్ లో ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి బుకింగ్స్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడే మీకే చూపిస్తా క్లియర్ గా. ఇక కాస్త వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, ఇక బుకింగ్ వచ్చేది. సో ఫ్రెండ్స్ ఇంకా అలాగే చాలా మంది గూడ్స్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, కొత్త వెహికల్స్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటుంటారు. అలాగే ఇంకొంతమంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకొని ఇలా ఆన్లైన్ లో పోర్టల్ లో కానీ లైక్ అంకుల్ డెలివరీలో కానీ పెడదామని చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక అవగాహన రాదు, భయ పోర్టల్ లో పెడితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది. సో వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినాక మీరు ఒక లైక్, మీరు కొత్త వెహికల్ తీసుకోవాలా, సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలా, అసలు ఆన్లైన్ బిజినెస్ ఎలా ఉంటుందని మీకు మొత్తం ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ పోర్టర్ అనేది మనం 9:30 అరౌండ్ 9:40కి అయితే మనం లాగిన్ చేసాము. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 11:15 దాకా అయితే అవుతుంది. ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తాను చూడండి. సో మనకి యాప్ అయితే ఓపెన్ చేసాము, బట్ నాకు దగ్గర నేను లాగిన్ అయ్యింది 1 hour 15 minutes అయితే లాగిన్ అయ్యాను. బట్ ఇప్పటిదాకా అయితే నాకు ఎలాంటి బుకింగ్ అయితే రాలేదు. సో 1 hour 15 minutes టైం వేస్ట్ అయితే అయింది, బుకింగ్ రాలేదు. సో ఇంకా ఎప్పటిదాకా బుకింగ్ రాకుండా ఉంటుందో మనం చూద్దాం ఫ్రెండ్స్.
ఈరోజు. సో నేను ఆన్లైన్కి వచ్చి దగ్గర 2 hours అయితే అయిపోయింది. సో నేను నియర్ బై ముషిరాబాద్లో ఉండేవాడిని, సికింద్రాబాద్ అయితే వచ్చాను బుకింగ్ వస్తాయని, బట్ రాలేదు. సో ఇక్కడ ఈస్ట్ మెట్రో స్టేషన్ 1174 దగ్గర బ్లూ సీ చాయ్ హోటల్ అయితే ఉంటుంది. సో ఇది, సో ఇక్కడ చాయ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి. సో ఈరోజు బుకింగ్లు వస్తే మీకు చూపిద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ అయితే అయ్యాను. సార్ బుకింగ్స్ అయితే రావట్లేదు గాయస్. సో ఇప్పుడు చాయ్ తాగాం. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తే ఈ బ్లూ సీ హోటల్లో చాయ్ తాగండి, చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చాయ్ అయితే తాగితే మర్చిపోరు, అంత బాగుంటుంది. సో ఇక ఏం చేద్దాం ఫ్రెండ్స్, బుకింగ్స్ అయితే రావట్లేదు, ఇంకా టైం వేస్ట్ అయితే స్పెండ్ చేద్దాం. సో మా అదృష్టం బాగుంది, బ్లూ సీ హోటల్కి వచ్చాం, చాయ్ తాగాం, మనకు బుకింగ్ అయితే పడింది. చూపిస్తా ఫ్రెండ్స్ బుకింగ్ మనకి ఎలా పడింది, పికప్ ఎక్కడుంది, అలాగే డ్రాప్ ఎక్కడుంది చూపిస్తా. సో ఫ్రెండ్స్ మనకి బుకింగ్ వచ్చిన తర్వాత మనకి హోమ్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి మిగతా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి, ట్రిప్ డీటెయిల్స్. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ మనకి కలెక్ట్ క్యాష్ 0, మనకి ట్రిప్ అమౌంట్ వచ్చేసరికి 434 రూపీస్, పికప్ వచ్చేసరికి మనకి సీతాఫలం అండి, డ్రాప్ వచ్చేసరికి మనకి ఇక్కడ భరత్ నగర్ కాలనీ అని చూపిస్తుంది. సో మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. కస్టమర్కి కాల్ చేయాలంటే ఇక్కడ నుంచి కస్టమర్కి కాల్ చేయొచ్చు. సో మనం ముందుగా అయితే పికప్ లొకేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి నావిగేషన్ సింబల్ ఉంది కదా, సో ఈ నావిగేషన్ సింబల్ యూజ్ చేసి మనం పికప్ లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి పికప్ వచ్చేసరికి 2.5 కిలోమీటర్ అయితే ఉంది. సో పికప్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక ఆలస్యం చేయకుండా మనం పికప్ అయితే అన్న ఇక్కడ లొకేషన్కి వచ్చినా అన్న, ఎక్కడన్నా ఏం బిల్డింగ్ అన్న? విఎం అపార్ట్మెంట్సా? లెఫ్ట్ సైడ్ లో నాకు రైల్వే స్టేషన్ ఉందన్న, లెఫ్ట్ సైడ్ లో ఓకే అన్న, విఎం ఉంది. ఏది లేడీస్ టైలర్స్ ఉంది, అర్థం కాలే అన్న. విరిగి ఉంది, కొత్త బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడనే ఉన్నా, పంపిస్తున్నావా? సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి లొకేషన్కి వచ్చినామంటే కస్టమర్తో కన్ఫర్మ్ చేసుకోవాలి. సో లొకేషన్కి వచ్చాము అన్నట్టు. ఇన్ కేస్ కస్టమర్ అదే లొకేషన్ వెయిట్ చేయండి అంటే వెంటనే మనం ఆలస్యం చేయకుండా ఇక్కడ మనకి స్టార్ట్ ద ట్రిప్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని ఇలా స్వైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా స్వైప్ చేసి కస్టమర్ కోసం వెయిట్ చేయాలి. ఇన్ కేస్ 10 minutes దాకా వెయిట్ చేయాలి. ఇన్ కేస్ కస్టమర్ రాలేదు అనుకుంటే కస్టమర్ కేర్ కి కాల్ చేసి మన ఈ ట్రిప్ ని అయితే క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా క్యాన్సిల్ చేయడం ద్వారా మనకి క్యాన్సిలేషన్ ఫీజ్ అన్నట్టు 100 రూపీస్ ఆర్ 50 రూపీస్ అయితే మనకి కస్టమర్ కేర్ నుంచి ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, ఇలా రాగానే మనం ట్రిప్ స్టార్ట్ చేసినట్టయితే వెయిటింగ్ టైం అనేది మనకి కౌంటింగ్ అవుతూ ఉంటుంది. కస్టమర్ కి మన పోర్టర్ వాళ్ళు 80 minutes అనేది లోడింగ్ కి అన్లోడింగ్ కి కలిపి 80 minutes అయితే ఫ్రీగా ఇస్తారు. సో ఈ 80 minutes దాటిన తర్వాత ప్రతి ఒక్క నిమిషానికి కూడా 4 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 1 hour కి 240 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమనే మనం రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ట్రిప్ స్టార్ట్ చేయాలి. సో టైం కూడా కౌంటింగ్ చేసుకోవాలి. సో మనం ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం, కస్టమర్ కోసం వెయిట్ చేసాం. సో కస్టమర్ లొకేషన్ అయితే ఇదే లొకేషన్. సో ఈ లొకేషన్ దగ్గర 10 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ కస్టమర్కి కాల్ చేద్దాం.
లేలాండ్ బడా దోస్త్ ఇది. సో వెహికల్ అయితే కిరాక్ ఉంది, కొత్త బండిలా ఉంది. సో అతనికి అడిగి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మేము పోర్టర్ వెహికల్ లో పెట్టినాం అన్న. ఇప్పుడు చూసారు కదా ఇంటర్వ్యూ అది మేము పోర్టర్ లో పెట్టాము. యాక్చువల్లీ మాది యూట్యూబ్ ఛానల్ ఉంది. చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడుతున్నారు అన్న, అంటే పోర్టర్ లో కొత్త బండి కొనుక్కొని కొత్త బండి పోర్టర్ లో పెడితే ఎలా ఉంటుంది, అంటే రోజంతా బుకింగ్ ఎలా వస్తాయి ఏంటి అనేసి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదన్నా. ఇది పోర్టర్ లో పెట్టారన్న వెహికల్ పెట్టిన ఇది కొత్త బండి అన్న? కొత్త బండి. ఎప్పుడు తీసుకున్నారన్న? ఇది నేను తీసుకొని 2 years అవుతుంది అన్న. 2 years అయిపోయిందా? కానీ చూడడానికి కాలేదు, డిసెంబర్ వస్తే 2 years అవుతుంది అన్నట్టు. అవునా? కానీ బాగుంది అన్న బండి, అంటే కొత్త సీల్ బండి లాగా ఉంది, పెద్ద ఏం లేదు, బండి కొత్తగా ఉంది. ఇది మీరు పోర్టర్ లో ఎప్పుడు పెట్టారన్నా? ఫస్ట్ డిసెంబర్ నుంచి మధ్యలో మంచిగా ఒక నెల మంత్ మాత్రం ఫుల్గా ఇచ్చారు. ఇంకోటి పోతే ఇప్పుడు రన్నింగ్ లో ఇప్పుడు ఆర్డర్ పెట్టారు సార్. ఆర్డర్ ఇచ్చిండు ఆయన, ఏది పికప్ లొకేషన్ కి వచ్చేయమంటాడు. ఆ లొకేషన్ రాకముందు మధ్య మధ్యలో ఏమంటే క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనం పెట్రోల్ లాసే కదన్నా, చాలా లాస్ అవుతున్నాము. పెట్రోల్ మళ్ళీ మనకి క్యాన్సిల్ అయిన అమౌంట్ రాదు. అదేమని అని అడిగితే రాదమ్మా అని మళ్ళీ పోర్టల్లో మనం ఫోన్ చేసి అడిగినాం అనుకోండి, మళ్ళీ వస్తలేదు. అది కూడా మళ్ళీ పికప్ లొకేషన్ వెళ్ళి వెయిట్ చేస్తేనే డబ్బులు ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. నార్మల్ గా అయితే ఇప్పుడు ఈ బండి మీకు రోజంతా ఒకవేళ ఈ లాగిన్ లో ఉంటే ఎంత డబ్బులు వస్తాయి? వచ్చినాడేమో వస్తాయి, రాన్నాడైతే అసలే రావు. ఒక రోజు 3,000 కూడా వస్తాయా? బాగా వస్తే 3,000 వస్తాయి. ఫస్ట్ బుకింగ్ మీకు పొద్దున్నుంచి ఇదే ఫస్ట్ బుక్. ఎన్ని గంటలు లాగిన్ అయ్యారు మీరు? రామంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు 1 hour దాటింది. నేను కూడా మార్నింగ్ 9 గంటలు లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. చూడండి, మార్నింగ్ 9 గంటలు లాగిన్ అయితే ఇప్పుడు నాకు 12 అయింది. 12కి ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం కూడా పొద్దున్న నుంచి లాగిన్ అయ్యాం కదా. పోర్టల్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో నేను కూడా మీకోసం ఈవినింగ్ వరకు లాగిన్ లో ఉంటా. సో అప్రాక్సిమేట్లీ ఎంత వరకు ఎర్నింగ్ చేయొచ్చు చూపిస్తా. అన్నగారు అయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క పికప్ వచ్చింది. ఫస్ట్ పికప్ వచ్చింది, అదైనా 700 రూపాయలు వచ్చింది. 720, 730 వచ్చింది. అది కూడా ఇంత పెద్ద బండికి. దోస్తు. సో ఇలా ఉంది మన అన్నగారు చెప్పింది. సో ఇక అన్నగారు కూడా డెస్టినేషన్ కి వెళ్ళాలంటున్నారు. సో నెక్స్ట్ కస్టమర్ ఎవరైనా కలిస్తే వాళ్ళతో రివ్యూ తీసుకుందాం. అన్న నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే, సో ఇక మన బండి అయితే ట్రిప్ లోడ్ అయితే అయిపోయింది. బేబిల్స్ కూడా ఇచ్చేసారు. సో ఇక అన్నవారి వెహికల్స్ కూడా మూవ్ అయిపోతుంది. సో ఇతని వెహికల్స్ కూడా మూవ్ అయిపోతుంది. ఏంటంటే అన్లోడింగ్ చేసినప్పుడు వీడియో పర్మిషన్ అయితే ఇవ్వలేదు. నేను చాలా రిక్వెస్ట్ చేసి సీక్రెట్గా వీడియో తీసేసాను. సో మామ ఈ ట్రిప్ కంప్లీట్ అవ్వగానే నాకు నెక్స్ట్ మళ్ళీ బుకింగ్ అయితే వచ్చేసింది. ఇది మనకి పద్మరావు నగర్ నుంచి హిమాయత్ నగర్కి అయితే డ్రాప్ పడింది. సో నేను ట్రిప్ ఎండ్ చేసే వీడియో అయితే మీకు పోస్ట్ చేయలేదు. మనం ట్రిప్ ఎలా స్టార్ట్ చేసామో అదే విధంగా రైట్ సైడ్ స్వైప్ చేస్తే ట్రిప్ ఎండ్ అయిపోతుంది. సో మనం సెకండ్ పికప్ లొకేషన్కి కూడా వచ్చేసాం. ఇక్కడ వీళ్ళు రూమ్ షిఫ్ట్ అవుతున్నట్టు ఉన్నారు. సో సామాన్లు, ఇంటి సామాన్లు మొత్తం ఉన్నాయి. సో మీకు ఆ వీడియో చూపిస్తా. సో మన డ్రాప్ పాయింట్ వచ్చేసరికి 4.4 కిలోమీటర్ అయితే ఉంది మామ. సో వీళ్ళ సామాన్లు అయితే వీళ్ళు లోడ్ చేసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు ఒక 20 minutesలో అయితే లోడ్ చేసేసారు. సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. ఇది చాలా వెయిట్లెస్ మెటీరియల్. నార్మల్ అయితే ఇట్లాంటి లోడ్స్ మన బండి ఈజీగా గుంజుకుంటూ పోతుంది. మన వెహికల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. సో ఇక ఒక 15 నిమిషాలు నేను వెయిట్ చేస్తే వీళ్ళ లోడింగ్ అయితే వీళ్ళు కంప్లీట్ చేసేసుకున్నారు. సో ఫ్రెండ్స్ ఈ సెకండ్ ట్రిప్ కూడా మనం ఈజీగా అయితే కంప్లీట్ చేసేసాను. సో ఈ 2 ట్రిప్లకి గాను నాకు 789 రూపీస్ అయితే
ఎర్న్ చేశాను. సో నాకు కమిషన్ ఎంత కట్ అయింది అనేది కూడా మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి మైనస్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో నాకు సెకండ్ ఆర్డర్కి 55 రూపీస్ అయితే మైనస్ బ్యాలెన్స్ పడింది. సో ఫస్ట్ ఆర్డర్ ఆన్లైన్ పేమెంట్ కాబట్టి వాళ్ళ మనీ వాళ్ళు తీసుకున్న తర్వాత మిగతా మనీ నాకైతే వేసేసారు. సో నాకు మళ్ళీ బుకింగ్ అయితే వచ్చేసింది మామ, సూపర్. సో బుకింగ్ యాక్సెప్ట్ అయ్యింది, ఓకే సూపర్. సో ఇలా మనకి బుకింగ్ రాగానే ఇక్కడ మనకి నావిగేట్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఈ నావిగేట్ సింబల్ పైన క్లిక్ చేసి మనం పికప్ లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్కి కాల్ చేసి ఇట్లా వచ్చాను భయ్యా అని చెప్పి ట్రిప్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇది మీకు ఎలాగ చెప్పాను. సో ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ నుంచి మనం ట్రిప్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఎంత అమౌంట్ ఉంది, పికప్ ఎక్కడుంది, డ్రాప్ ఎక్కడుంది. నాకైతే హిమాయత్ నగర్ నుంచి పికప్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే డ్రాప్ వచ్చేసరికి బంజారాస్లో డ్రాప్ అయితే ఉంది. నేను ఇప్పుడు కస్టమర్కి కాల్ చేసి ఇట్లా వస్తున్నా భయ్యా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి. సో కస్టమర్తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పికప్కి వెళ్ళండి. సో నేను కస్టమర్తో కన్ఫర్మ్ చేయించుకున్నా. సో ఇప్పుడు హిమాయత్ నగర్ సర్కిల్లో ఉన్న పికప్కి వెళ్తున్నా ఫ్రెండ్స్. వన్స్ మీరు పికప్ లొకేషన్కి రాగానే చేయాల్సిన పని ఏంటంటే ట్రిప్ స్టార్ట్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. చాలామంది మిస్టేక్ చేస్తారు, ట్రిప్ స్టార్ట్ చేయడం మర్చిపోతారు. బండి స్టార్ట్ చేసేటప్పుడు ట్రిప్ స్టార్ట్ చేస్తారు. వెయిటింగ్ ఛార్జెస్ పడదు భయ్యా అట్లా చేస్తే. సో మనం ట్రిప్ రాగానే ట్రిప్ స్టార్ట్ చేసేయాలి. ట్రిప్ స్టార్ట్ చేసి డ్రాప్ లొకేషన్ మనం పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది డ్రాప్ లొకేషన్లో కస్టమర్ నెంబర్ మారుతుంది. సో ఆ కస్టమర్తో మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు, ఇట్లా ట్రిప్ స్టార్ట్ చేశాను భయ్యా అని. సో మనకి ఇప్పుడు డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి 7 కిలోమీటర్ అయితే ఉంది. ఈ 7 కిలోమీటర్కి నాకు 560 రూపీస్ పెర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే లోడింగ్ కూడా ఈజీ అంటే ఈజీ అయిపోయింది. సో లోడింగ్ కూడా పెద్ద లోడింగ్ అయితే ఏం లేదు. ₹4 మళ్ళీ మనకి హిమాయత్ నగర్ డ్రాప్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు గమనించారా, ఎల్లో లైన్ అయితే ఉంది. ఈ ఎల్లో లైన్ ఎందుకంటే మన వెహికల్కి పోర్టర్ బ్రాండింగ్ అనేది లేదు. సో ఇలా బ్రాండింగ్ లేకపోతే 10 సెకండ్ డిలే అయితే వస్తూ ఉంటుంది. సో ఎవరైనా ఈ పోర్టర్ని ఫుల్ టైం చేసుకోవాలి అనుకున్నప్పుడు పోర్టర్ బ్రాండింగ్ అయితే వేయించుకోండి. ఇలా బ్రాండింగ్ వేయించుకోవడం ద్వారా నాకైతే ఇప్పుడు 10 సెకండ్స్ తర్వాత బుకింగ్ యాక్సెప్ట్ అవుతుంది కదా. అదే కానీ పోర్టర్ బ్రాండింగ్ ఉంటే మనకి 10 సెకండ్ ముందుగానే పికప్ అయితే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో మనం పికప్ లొకేషన్కి కూడా వచ్చేసాం. సో ఇక్కడ కూడా పెద్ద మెటీరియల్ అయితే ఏం లేదు. ఒక వుడ్ అయితే ఉంది, చెక్కది, ఒక టేబుల్ మాదిరిగా. ఈ టేబుల్ అలాగే మనకి రైట్ సైడ్లో ఏసీ కనిపిస్తుంది కదా. సో ఆ ఏసీ, ఈ రెండు మెటీరియల్ మాత్రం వేసుకొని ఇక్కడ మనం పికప్ చేసుకొని హిమాయత్ నగర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో లోడింగ్ అయితే అయిపోయింది. పెద్ద మెటీరియల్ అయితే ఏం కాదు. దీనికి వీళ్ళు 850 బాడీ అయితే బుక్ చేసుకున్నారు. సో వన్స్ లోడింగ్ అయిపోయింది. ఇప్పుడే నేను వచ్చాను, ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను. 2 నిమిషాలు లోడ్ చేశారు. సో మళ్ళీ మనం వెళ్ళాల్సిన డ్రాప్ లొకేషన్. సో ఈసారి మనకి డ్రాప్ లొకేషన్ 1 కిలోమీటర్ అయితే ఎక్స్టెండ్ అయింది. సో 8 కిలోమీటర్ల డ్రాప్ అయితే అయింది. సో ఇప్పుడు మనం పంజాగుట్ట సర్కిల్ దగ్గరలో అయితే ఉన్నాం. సో పంజాగుట్ట సర్కిల్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటూ ఖైరతాబాద్ నుంచి అయితే వెళ్ళిపోవాలి. సో మనం ఖైరతాబాద్ ఫ్లైఓవర్కి ముందు అయితే ఉన్నాం. సో ఇక్కడ డిజైనింగ్ అయితే ఓవరాల్ లుక్ అయితే బాగుంటుంది.
ఎప్పుడైనా ఈ ఖైరతాబాద్ వస్తే నాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ లుకింగ్ కానీ 4 రోడ్ల జంక్షన్ కానీ ఐ లవ్ హైదరాబాద్ గ్రీనరీ అంతా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. రైట్ సైడ్ లో ఇలా ఉంటుంది భయ్య. ఈవినింగ్ టైంలో వస్తే ఇక్కడ మస్తు అయితే ఎంజాయ్ చేయొచ్చు. చుట్టుపక్కల చల్లని వాతావరణం, గాలి ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇటువంటి వాతావరణం మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మామ. మీ ఇష్టాలు కూడా నాతో పంచుకోండి. సో మామ, మనం మొత్తానికి న్యూ లాంచింగ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం. ఎవరైనా ఇంకా ఈ అంబేద్కర్ స్టాచ్యూని చూడలేదనుకుంటే ఇప్పుడు చూసేయండి. సో లుక్ అయితే అవదిరిపోద్ది. అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ లో ట్యాంక్ బండ్, అలాగే దానికి రైట్ సైడ్ లో మనకి న్యూ సెక్రటరియట్, మనకైతే సచివాలయం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పక్కనే సచివాలయం అయితే ఉంటుంది. ఈ సచివాలయం చూస్తే పండగ అంటే పండగ, చాలా అంటే చాలా నీట్ గా అయితే వీళ్ళు కట్టేశారు. సో చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇటువంటి సినారీ ఎట్లా ఉంటుందంటే మనం ఢిల్లీలో చూసింటాం కదా, ఢిల్లీ మెయిన్ గేట్. సో ఆ విధంగా లుక్ అయితే ఉంది. సో చుట్టుపక్కల లైట్లతో మెరిసిపోతుంది. ఇంకా ఈ సచివాలయాన్ని చూడలేదనుకుంటే ఈ వీడియోలో చూసేయండి మామ. సో మొత్తానికి మనం లుంబిని పార్క్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్. సో ఇప్పుడు కూడా ట్రాఫిక్ అయితే అంత లేదు. లాస్ట్ టైం ఉన్నంత ట్రాఫిక్ అయితే ఇప్పుడు లేదు. ట్రాఫిక్ లెవెల్స్ అయితే తక్కువయ్యాయి. ఇంకా ట్రాఫిక్ తక్కువ అవ్వాలి హైదరాబాద్ లని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మొత్తానికి అయితే డ్రాప్ లొకేషన్ కి వచ్చేసాను మామ. సో ట్రిప్ అయితే ఎండ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. సో ఇక ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా ట్రిప్ ఎండ్ చేసినప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ అయితే మనకి షో అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. 564 రూపీస్ కలెక్ట్ చేసుకోమని. సో క్యాష్ కలెక్టెడ్. అలాగే కస్టమర్ రేటింగ్ అయితే ఇచ్చేయాలి. కస్టమర్ బిహేవియర్ బట్టి మీరు రేటింగ్ ఇవ్వండి. కస్టమర్ మీతో మంచిగా అనిపిస్తే మంచి రేటింగ్ ఇవ్వండి, లేదనుకుంటే రేటింగ్ ఇవ్వకండి. సో మన జర్నీ మార్నింగ్ నుంచి 9:45కి జర్నీ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7 దాటేస్తుంది. సో 1 డే మొత్తం మీకోసం కష్టపడి నేను పోర్టల్లో లాగిన్ అయ్యి 4 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. దీని గురించి రేపైతే మళ్ళీ మనం పూర్తిగా డిస్కషన్ చేద్దాం. ఇప్పటికైతే చాలా లేట్ అయితే అయిపోయింది మామ. రేపటి వీడియోలో నేను మళ్ళీ మీకు కలుస్తాను. ఇప్పుడైతే రివ్యూ రేపు మీకు చెప్తా ఫ్రెండ్స్. ఈ పోర్టల్లో ఎలా ఉంటుంది ఏందనేది కంప్లీట్ గా, దీనిలో అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది మొత్తం చెప్తా. ఫ్రెండ్స్, నేను పోర్టల్లో 9 అవర్స్ లాగిన్లో ఉంటే నాకు 1800 రూపీస్ నేను ఎర్న్ చేసిన మనీ, అలాగే కస్టమర్స్ అనేవాళ్ళు నాకు 200 రూపీస్ టిప్ అయితే ఇవ్వడం జరిగింది. సో దగ్గర ఇప్పుడు నా దగ్గర 2000 ఉంది. ఒక 50 రూపీస్ అయితే నేను టిఫిన్ చేసిన. సో మొత్తం ఫ్రెండ్స్, నేను దగ్గర పోర్టల్లో 9 అవర్స్ 30 మినిట్స్ అయితే లాగిన్ లో ఉన్నాను. సో ఈ 9 అవర్స్ 30 మినిట్స్ కి నాకు 1800 రూపీస్ అయితే ఎర్నింగ్ అయింది. అది కూడా నేను హాఫ్ డే, నేను అరౌండ్ 9:30 9:45కి లాగిన్ అయితే నాకు 12 o'clock కి ఫస్ట్ బుకింగ్ వచ్చింది. అంటే నేను హాఫ్ డే వర్క్ చేస్తేనే నాకు 1800 రూపీస్ అయితే ఎర్నింగ్ అయింది. ఇంకా దీని గురించి, ఇంకా ఈ పోర్టల్ గురించి చాలా విషయాలు మీకు చెప్పడానికి చాలా విషయాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఈ పోర్టల్లో మీలో ఎవరైనా లాగిన్ అవ్వాలి అనుకుంటే ఇందులో ఉండే అడ్వాంటేజ్ అలాగే డిసడ్వాంటేజ్ రెండు మీకు బాగా క్లియర్గా తెలియాలి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటా. సో అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఆఫ్లైన్లో బుకింగ్స్ అయితే వెతుక్కునే అవసరం అయితే ఉండదు. మనం యాప్ ఓపెన్ చేసి ఆన్లైన్లో ఉంటే చాలు, మనకి ఈ యాప్లోనే బుకింగ్స్ అలాట్ అవుతూనే ఉంటాయి. ఇంకొకటి సెకండ్ ఏంటంటే మనకి మనీ అనేది యాప్లో బుకింగ్ వచ్చినప్పుడే మనీ షో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 అయితే 1000, 2000 అయితే 2000. సో ఎగ్జాంపుల్ ఎంత అయితే అంత. సో మనకి అమౌంట్ ముందుగానే షో అవుతుంది. సో ఆ అమౌంట్ మనకి కన్వీనియంట్గా, మనకి కంఫర్టబుల్గా ఉంటే ఆ ట్రిప్ మనం తీసుకోవచ్చు. ఈ యాప్ వల్ల మనం కిరాయిలు వెతుక్కునే పని అయితే ఉండదు. యాప్ లాగిన్ చేస్తే మనకి బుకింగ్స్ వస్తూనే ఉంటాయి. మనం ఉండే నియర్లో బుకింగ్స్ వస్తూ ఉంటాయి. తీసుకోవడం తీసుకుపోవడం మన ఇష్టం. ఇంకొక సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యాప్లో లాగిన్ 24/7 ఎప్పుడైనా మనం లాగిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా లాగౌట్ అవ్వచ్చు. మనకి ఎర్నింగ్ కావాలి అనుకుంటే మన వెహికల్తో మనం లాగిన్ అయితే సరిపోతుంది. బుకింగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవరైనా పోర్టల్లో లాగిన్ అయ్యి 30 పికప్స్ కానీ కంప్లీట్ చేసుకుంటే మనకి అవుట్ స్టేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు.
సో మనకి ఏదైతే అవుట్ స్టేషన్ బుకింగ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి నల్గొండ, హైదరాబాద్ నుంచి లాంగ్ ఒక 300 కిలోమీటర్ లోపల బుకింగ్స్ కూడా మనకి ఇస్తూ ఉంటారు. అది కూడా ఎలా అంటే ఫస్ట్ 30 బుకింగ్స్ కంప్లీట్ చేస్తేనే మనకి ఈ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పోర్టర్ యాప్లో మనం 10 అవర్స్ లాగిన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా 2000 రూపీస్ అయితే మినిమం 2000 రూపీస్ బిజినెస్ అయితే ఉంటుంది. సో మనం ప్రతి ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది ట్రిప్స్ రావట్లేదు అనుకుంటారు. ఎందుకు రావట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ పికప్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ బుకింగ్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ బుకింగ్స్ మనం తీసుకోవాలి, చిన్నదా పెద్దదా అని కాకుండా ఎవ్రీ బుకింగ్ అటెంప్ట్ చేస్తే మన రేటింగ్ అనేది పెరుగుతుంది. సో వన్స్ రేటింగ్ పెరిగితే మనకి బుకింగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక అడ్వాంటేజ్ చెప్పాను కదా, ఇప్పుడు ఇందులో ఉండే మేజర్ డిసడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. సో అవి కూడా మీకు చెప్తా, అవి కూడా వినేయండి. సో ఫ్రెండ్స్, ఈ పోర్టర్లో మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి పోర్టర్ యాప్లో లాగిన్ అయినప్పుడు ఒకే బుకింగ్ మనకి నియర్లో ఎంతమంది డ్రైవర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి బుకింగ్ అయితే అలాట్ అవుతుంది. ఎవరైతే ముందుగా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే బుకింగ్ యాక్సెప్ట్ అవుతుంది, మిగతా వాళ్ళకి యాక్సెప్ట్ అవ్వదు. సో ఎవరైతే ఫోన్ దగ్గర పట్టుకొని బుకింగ్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తారో, ఎవరైతే ముందు క్లిక్ చేస్తారో వాళ్ళకి మాత్రం బుకింగ్ అయితే యాక్సెప్ట్ అవుతుంది, మిగతా వాళ్ళకి మళ్ళీ బుకింగ్ వచ్చినంత వెయిట్ చేయాలి. సో ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే బుకింగ్స్ వచ్చినప్పుడు మనకి పైన పికప్ లొకేషన్ అలాగే కింద డ్రాప్ లొకేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి మనం ఉన్న దగ్గర నుంచి పికప్ లొకేషన్ ఎన్ని కిలోమీటర్లు అనేది కనపడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హైదరాబాద్ తెలియదు, మీరు పోర్టల్లో లాగిన్ అయ్యారు, ఒక బుకింగ్ వచ్చింది, మీరు సికింద్రాబాద్లో ఉన్నారు, పికప్ లొకేషన్ వచ్చేసరికి బంజారాల్స్ ఉంటుంది. సో పికప్ లొకేషన్ 10 కిలోమీటర్లు, వెళ్ళాల్సిన డ్రాప్ లొకేషన్ 3 కిలోమీటర్లు ఉండొచ్చు, 500 రూపీస్ ఉండొచ్చు. సో మనకి ఇక్కడ పికప్ లొకేషన్ అనేది కనిపిస్తుంది కానీ డిస్టెన్స్ అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది కనపడదు. సో అది మనమే తెలుసుకోవాలి. సో మనం హైదరాబాద్లో ఉంటే ఓకే తెలుస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి లాగిన్ అవుతామంటే ఏరియాల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒక అంటే డిసడ్వాంటేజ్ కాదు, బట్ నాకైతే డిసడ్వాంటేజ్ అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ఒక్కొక్కసారి మనం పికప్ లొకేషన్కి వెళ్ళే టైంలోనే కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేస్తారు. సో అటువంటిప్పుడు మనకి క్యాన్సిలేషన్ ఫీజ్ అన్నట్టు ఎలాంటి అమౌంట్ రాదు. సో అప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేయాలి. సో ఇక ట్రిప్ క్యాన్సిల్ అయితే ఇక వేస్ట్, మన టైం వేస్ట్, మన పెట్రోల్ వేస్ట్. ఫ్రెండ్స్, ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం బుకింగ్ కోసం ఒక ఏరియాలో స్టక్ అయినప్పుడు యాప్ అనేది ఒక్కోసారి స్టక్ అవుతుంది. మనం ఒకే ఏరియాలో కాన్స్టెంట్గా ఉన్నప్పుడు పికప్ అయితే రావట్లేదు. సో బుకింగ్ ఒక 1 అవర్ 50 మినిట్స్ ఇట్లా వెయిట్ చేస్తారు కదా, అప్పుడు బుకింగ్ రాకపోతే మీరు ఉన్న ప్లేస్ నుంచి ఒక 2 కిలోమీటర్లు మూవ్ అయితే అంటే మాక్సిమం ఇండస్ట్రీలు ఎటువైపు ఉంటాయో అటువైపు కొంచెం మూవ్ అయితే మనకి మళ్ళీ బుకింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ పోర్టల్లో ప్రతిరోజు ఒకేలా బిజినెస్ అయితే ఉండదు. ఒకరోజు బాగా డబ్బులు సంపాదించవచ్చు, ఒకే రోజులో 4000 5000 కూడా వస్తాయి. ఒక్కొక్క రోజు బుకింగ్లు రాక ఆ రోజు మొత్తం వెయిట్ చేసినా మనకి 1000 రూపీస్ 500 రూపీస్ అంటే మినిమం 1000 రూపీస్ అయితే వస్తుంది. బట్ చెప్పలేము ఒక్కొక్క రోజు ఎట్లా ఉంటుంది బిజినెస్. ఆన్లైన్ బిజినెస్ అయితే మనం చెప్పలేము. మన నియర్ బై కస్టమర్ ఉండి బుక్ చేసుకుంటున్నా కదా మనకి బుకింగ్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు అయ్యో బుకింగ్ రావట్లేదే అని. నియర్లో కస్టమర్స్ బుక్ చేసుకుంటే మనకు బుకింగ్స్ వస్తాయి. సో అదే నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ఆన్లైన్లో బిజినెస్ అయితే ఒకేలా ఉండదు. సో వన్స్ కొత్త వెహికల్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ప్రతిరోజు బిజినెస్ ఒకేలా ఉండదు. మనం బుకింగ్స్ బట్టి కొత్త వెహికల్ తీసుకోవాలా, సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలా అనేది మీకు చూడండి.